నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 19 వార్డులలో 3 స్థానాలు కైవసం చేసుకుని ప్రజల ఆశీర్వాదం పొందిందని పేర్కొన్నారు. తమపై విశ్వాసం ఉంచి ఓటు వేసిన పట్టణ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గెలిపించినందుకు మరొకసారి బాన్సువాడ పట్టణ ఓటర్ మహాశయులందరూ కూడా మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన వందనాలు, అభివందనాలు. మొన్న జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ వారు ఈరోజు ఓటర్లను భయపరిచారు. మరి ఇప్పుడు మీరు కూడా అదే విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మేము దౌర్జన్యాలు చేస్తామని అంటే ప్రజలు ఏకపక్షాన కూడా ఉండరు. మిమ్మల్ని క్షమించదు. బాలరాజు గారు, మీరు చాలా రోజుల నుండి సర్పంచ్ చేసిన తర్వాత మరొకసారి 5 సంవత్సరాల క్రితం మీరు మున్సిపల్ చైర్మన్గా పోటీ చేశారు. ఆ రోజు ప్రజలు మీకు 2 సీట్లే ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు కైవసం చేసుకున్నారు. సంతోషించండి. కానీ ప్రజలను మీరు తప్పుదో పట్టించకండి. గెలిచినటువంటి మా వార్డు మెంబర్లను కూడా మీరు ప్రలోభ పెట్టకండి. ఇది మంచి పద్ధతి కాదు. పోచారం శ్రీనివాసరెడ్డి పక్షాన పోయి పోచారం శ్రీనివాసరెడ్డి బుద్ధులు కూడా మీరు తెచ్చుకుంటున్నారు. గెలిచినటువంటి వార్డు మెంబర్లకు నర్సింగ్ స్కూల్లో కానివ్వండి ఒక 20-30 పోస్టింగ్స్ ఇచ్చాడు. డైలీ వేజెస్ స్కీమ్లో 20-30 పోస్టులు ఇచ్చాడు. ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా ఇవ్వలేదు. ఇది మా ఛాలెంజ్. వీడికి చెప్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన కార్యకర్తలకు ఇచ్చావని తప్పితే ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఒక పదవి ఇవ్వలేదు, ఒక ఉద్యోగము డైలీ వేజ్ పేపర్ ఇవ్వలేదు. ఇప్పుడైనా కళ్ళు తెరవండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 17వ వార్డులో ఎంఐఎంను తెచ్చి రాత్రి నిలబెట్టింది. ఆయన 10 నుంచి 20 లక్షల నుంచి ఖర్చు పెట్టి ఆయన నిలబెట్టింది. ప్రత్యేక నమస్కారం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఏంటంటే ఇది డబ్బు ఉంది మీద. ఆ డబ్బు ప్రభావం వల్ల ఈ రోజు మీరు 2 సీట్లు మా జుబేర్ పైన ఓడగొట్టగలరు. రేపు రాబోయే కాలంలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇంకోటి కూడా పట్టణానికి ఇచ్చాడు. అందులో నుంచే ప్రొసీడింగ్ చేసి అందులో నుంచి డెవలప్మెంట్ చేశారు. కానీ తప్పితే కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియదు. కళ్ళపల్లి మాటలు చెప్పడం మానేయండి. జేజమ్మ కబుర్లు చెప్పడం మానేయండి. ఆ బూటుక్కలోడు కొట్టడు, అటు కొడుతున్నాను మా కాంగ్రెస్ పార్టీ అని మరొకసారి అదేంత కోసి వాత పెట్టి మీకు మరొకసారి బుద్ధి చెప్పేదాకా, మీకు నక్క పెట్టేదాకా మీకు బుద్ధి రాదని కూడా ప్రజలు తప్పకుండా మా పక్షాన్ని వచ్చి మా ఫలితాల్లో భాగంగా మరి బాన్సువాడ మున్సిపాలిటీలో బాన్సువాడ పట్టణ ప్రజలు మరి మంచి తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే ఇక్కడ గత 5 సంవత్సరాలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారంటే అది చాలా దుర్మార్గమైనటువంటి పని. ఎందుకంటే గతంలో మరి కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత కొంతమంది కౌన్సిలర్లని మరి ఆ విధంగా ప్రలోభాలకు గురి చేసినటువంటి సందర్భాన్ని కూడా మరి ఆలోచన చేయాలి. దానివల్ల ఎంత క్షోభ అనుభవించారో విధంగా మీరు కార్యాచరణతో ముందుకు పోవాలి. మేము తప్పకుండా అభివృద్ధికి సహకరిస్తాం. మరి దాంట్లో ఏమైనా అవకతవకలు జరిగితే మాత్రం మేము ఎదిరిస్తాం, పోరాటం చేస్తాం. బాన్సువాడ మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్లడానికి వరకు ఏ విధమైనటువంటి సహకారాన్నైనా మేము అందిస్తాం, మా కౌన్సిలర్లు అందిస్తారు. కానీ ప్రలోభాలకు గురి చేసి ఇబ్బంది పెట్టే పరిస్థితిని మాత్రం రానియకుండా చూడాలని కూడా మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఈరోజు మరి ప్రజలంతా కూడా మరి సుమారు 17,000 చిల్లర పోలైతే 10,000 చిల్లర మరి వివిధ పార్టీలకు ఇండిపెండెంట్ కానీ బీజేపీ కానీ మిగతా పార్టీలకు రావడం మీరు ఇస్తే మాత్రం తప్పకుండా దాన్ని వ్యతిరేకించి మన మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలకు అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి కొరకు తప్పకుండా మేము సహకరిస్తామని చెప్పి తెలియజేస్తాం. బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన 1 నుంచి 19 మంది కౌన్సిలర్లు నిలబడడం జరిగింది. అందులో 3 బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం. ప్రజలు కొన్ని వార్డులలో 17వ వార్డులో 2వ వార్డులో నిలబడడం జరిగింది. అక్కడ చాలా
మంది ఎక్కడ ఎంఎం క్యాండిడేట్ లేదు నా మీద నిలబెట్టడం జరిగింది. కొందరు ఇండిపెండెంట్ చేయడం జరిగింది. వాళ్ళకు దగ్గర దగ్గర ఒక 17 వార్డు మా భార్య మీద ఒక 50 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. వాళ్ళు 2వ వార్డులో వచ్చేసరికి అక్కడ చైర్మన్ కుమార్ను నిలబడడం జరిగింది. ఇక్కడ బీజేపీ క్యాండిడేట్ అక్కడ డబ్బు ప్రభావం చేపట్టడం జరిగింది. పోలీసు వాళ్ళు బందోబస్తు అన్ని బందోబస్తు జరిగినా ఏది జరిగినా ఏం చేసినా నేను ప్రచారం చేయకున్నా ఏం చేయకుండా అక్కడ 200 చిల్లర వచ్చినాయి, ఒక 100 చిల్లర వచ్చినాయి. అక్కడ ఎంఎం క్యాండిడేట్ వెళ్ళడం జరిగింది. సరే, ఆ తీర్పును నేను గౌరవిస్తున్నా. అదే కాకుండా కొన్ని వార్డులలో కొన్ని తక్కువ ఓట్లతోని 19 ఓట్లతోని ఒక 80 ఓట్లతోని 60 ఓట్లతోని కొద్దిగా మనం బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఓడిపోయడం జరిగింది. మీరు బాధపడే అవసరం లేదు. గెలిస్తే మీరు కౌన్సిలర్గా ఉంటారు, గెలపైన బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఉన్నారు. మీరు మనం ప్రజల్లో మనము బీఆర్ఎస్ పార్టీ నుంచి మనం పోరాడాల్సిన సమయం ఉంది. ప్రజలకు మనం మేమేకం కావాలి, ఇంకా ప్రజలు వెళ్ళాలి మనం. ఎందుకంటే ఈ ఎలక్షన్లో పోచారం శ్రీనివాసరెడ్డి గారు కానీ, గౌరవనీయులు భాస్కర్ రెడ్డి గారు కానీ, కాసుల బాలరాజు గారు కానీ వాళ్ళు అయ్యా మీ గురించి మొన్న జరిగిన ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతి కార్యకర్త కష్టపడ్డాం మీ గురించి. ఒక్కొక్క వార్డులో 1000 లీడ్, నా వార్డులో ఒక 1000 చిల్లర లీడ్ ఇచ్చింది. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు ప్రచారం చేయవలసిన సమయం పోయి కాంగ్రెస్ పార్టీ మా అసలు కార్యకర్తలు మోసం చేయడం జరిగింది. ఆ కలకలు అట్టే పోతుంది. అదే కాకుండా కొన్ని కేటీఆర్ గారు వచ్చిన తర్వాత బాన్స్వాడ కొన్ని స్పీచ్ లో మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడింది దుబేరు వ్యక్తిగత విమర్శలు చేయడానికి కాసుల బాలరాజు కానీ, పోచారం శ్రీనివాసరెడ్డి కానీ, భాస్కర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచే డిసిసి చైర్మన్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసాము ఎట్లా వచ్చినాయి? పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడతాడు అన్ని బట్టేబాజ్ మాటలు. మామ కూడా పిల్లగాడు పోచారం భాస్కర్ రెడ్డి ఆ రోజు ఏమన్నాడు? 2009 ఎలక్షన్లు లేడు, అంతకుముందు ఎలక్షన్లు వెళ్ళాడు. వాళ్ళ నాన్న నిలబడితే మేము సొంత డబ్బులు పెట్టి ప్రచారం చేసి 5-5 లక్షలు ఖర్చు పెట్టినాం. ఆ టైంలో నేను అప్పటికి సబ్ స్టేషన్ లో పనిచేస్తున్నా, దున్నే డబ్బులు సంపాదించేవాడిని నేను ఆ టైంలో. అతను మాట్లాడుతుండు ఎక్కడికి వచ్చినాయి ఏమంటుండు. పోచారం భాస్కర్ రెడ్డికి సవాల్ ఇస్తున్నా. భాస్కర్ రెడ్డి గారు మీ బట్టే బాధ మాట్లాడండి. మీరు హైదరాబాద్ లో ఇల్లు కట్టిరు, ఎక్కడికి కట్టిరు? 1000 కోట్లతోని ఎట్లా ఇల్లు కట్టిరు? ఎక్కడికి వచ్చిన పైసలు? ప్రతిరోజు ఇసుక మాఫియా నడిపించారు. ప్రతిరోజు 10 లక్షలు వచ్చిందాకా ఆయనకి ఇసుక నడనేయకుండా డామినేట్ చేస్తుండే భాస్కర్ రెడ్డి గారు. ఇప్పుడు అక్కడ కాసుల బాలరాజు గారు ఉన్నారు. ఆ టైంలో వీళ్ళు దొంగలు బింగలు అని అంటుండే, స్కూటర్ దొంగ అంటుండే. వీళ్ళందరూ దొంగలు కలిసి మొత్తం దోసుకుంటారు. ఇప్పుడు బాన్స్వాడిని వీళ్ళు నా గురించి మాట్లాడతారా? వ్యక్తిగత విమర్శన చేస్తారా? కాసుల బాలరాజు గారు అంటున్నా, ఆ రోజు స్కూటర్ దొంగ అని వాళ్ళు అన్నారు. ఆ దొంగలు పోయి వాళ్ళు మంచిగా ఇప్పుడు అందరు కలిసి ఇప్పుడు సంపాదిస్తారు కదా డైలీ ఇసుక పైసలు. ఎక్కడ పోతున్నాయి? అక్కడ ఉన్న కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారు. మీరు నా గురించి మాట్లాడి మీ స్థాయి, మీరు నా గురించి చెప్పేస్తా, మీరు ఇంత దిగజారిపోతున్నారు. మీరు లేదు, అక్కడ ప్రజలు మంచి నాయకుని ఓడగొట్టారని బాధ ఉంది అంతే, వేరేదేం లేదు. అక్కడ ప్రజలు అక్కడ మంచి చేద్దాం అనుకున్నాం. సరే లేదు, మా ఉన్న కౌన్సిలర్ ఉన్నారు, వాళ్ళతో కొందరికి ఇంద్రమ్మ బిల్లులు రావని బెదిరిస్తారు, పైసలు రావని బెదిరిస్తారు. అలా అయ్యా జాగిరా, మేము ఉన్నామా, మాకు లేమా, గాజులు వేసుకున్నామా? రేపాడ మున్సిపాలిటీ కాడ కూర్చొని ధర్నా చేసి అన్ని బిల్లులు ఇప్పిస్తాం. ఎవరైనా భయం పడే అవసరం లేదు. ఉన్న కౌన్సిలర్కి చెప్తున్నా, మీరు ధైర్యంగా ఉండండి. ఏ బిల్లు అయినా ఏమైనా మనకంతా అనుభవం ఉంది. ఇక్కడ మీరు ఎవరైనా మాటలకు రాత్రమ్మా, మీరు ఒకటే మాటలు. మాకు కేసీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, ఇక్కడ మన జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ ఉన్న బాజిరెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులు ఉన్నారు. రాబోయే చిన్న విన్నపం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఎందుకంటే 17వ తారీఖు నాడు కేసీఆర్ గారి బర్త్డే ఉంది కనుక ఆ బర్త్డే ఘనంగా జరపాలి. ప్రతి మండలంలో ప్రతి దగ్గర బాన్సుల ఘనం జరపాలి. ప్రత్యేక నమస్కారాలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై నాయకులకు కోరుతున్నాను. ఫోన్ చేశాడు, మా భార్య ఫోన్ చేశాడు, అమ్మ వదిన ఎట్లుంది అన్నకు ఉన్నాడు. ఐసీయూలో పెట్టి కరోనా వచ్చిన మ్యాక్సిమం అందరికి ఐసీయూలో పెడతారు, మేము బయట పెట్టారు. ఐసీయూలో పెట్టారు, జర ఇబ్బంది అవుతుంది అని అన్నాడు. అప్పుడు పాత వాళ్ళు బీఆర్ఎస్ లో ఉండేది, నేను కాంగ్రెస్ లో ఉన్నాను. మా భార్య మాట్లాడించిన తర్వాత మా భార్య ఏమన్నది, ఏడుస్తుంటే ఏ భార్య ఏడుస్తుంది, కరోనాలో ఐసీయూలో ఉన్నట్టు ఏడుస్తుంది అని చెప్పండి. నా మీద నువ్వు ఎన్ని, నా ఈపు, నా కడుపు మీద కొట్టే ఉన్నాయి సీనాన్న, నువ్వు నా కడుపు మీద కొట్టావే, చెప్తావారా? ఏ గుడి కాడ కూర్చుంటో చెప్పురా, నేను చెప్తా. రాజకీయం తెలుగుదేశం స్టార్టింగ్ నుంచి నువ్వు చేసిన అన్యాయాలు మొన్నటి వరకు, కాంగ్రెస్ లో వచ్చిన తర్వాత కూడా నా ఈప్ మీద, నా కడుపు మీద ఎంత కొట్టావు రా, ముఖాముఖి చెప్తావరా అని చెప్పాను. నా ఛాలెంజ్. సచ్చి స్వర్గంలో ఉన్నాడు సంతన్న, అయినా నేను భరించిన. అందరు ఈప్ మీద కొడతారు, ఈప్ మీద కూడా కాదు, నువ్వు కడుపు మీద కొట్టినావు. నా కడుపు